అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అనే సినిమా చూసి వస్తున్నా. ఏంటంటే మామూలుగా ఆఫ్టర్ పటాస్ సినిమా తర్వాత వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా మూవీ పరంగా చూసుకుంటే ఏంటంటే తల్లికి కొడుకుకి ఇద్దరికి మధ్యలో ఉండేటటువంటి స్ట్రాంగ్ లవ్ బాండింగ్ రిలేషన్షిప్ గురించి నిజంగా చాలా చక్కగా చూపించారు. లాస్ట్ క్లైమాక్స్ సీన్ జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పారు. లాస్ట్ క్లైమాక్స్ సీన్ కి ఒక 20 minutes బిఫోర్ చాలా ఎమోషనల్ అవుతారు, మీరు తప్పకుండా ఎమోషనల్ అవుతారు అని చెప్పేసి. మనకి విజయశాంతి గారు అంటేనే వైజయంతి ఇంతకుముందు క్యారెక్టర్ చూసాం కదా, అంటే వైజయంతి క్యారెక్టర్ లో ఇంతకు ముందు చూసాం మనం పోలీస్ గెటప్ లో. ఇప్పుడు అదే మీకు పర్ఫార్మెన్స్ కనిపించింది. దాన్ని మించిన ఊరమాస్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. లెజెండరీ యాక్టింగ్ అసలు విజయశాంతి గారిది. అసలు మామూలు యాక్టింగ్ కాదు అది. ఎక్కడ కూడా యాక్టింగ్ పరంగా ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. అసలు మెయిన్ హైలైట్ సినిమాకి మొత్తం మెయిన్ హైలైట్ అంటే విజయశాంతి గారు, దాని తర్వాత నెక్స్ట్ కళ్యాణ్ రామ్ గారు. హైలైట్స్ అంటే ఏం చెప్తారు? హైలైట్స్ అంటే లాస్ట్ క్లైమాక్స్ సీన్ లో ఏంటంటే తల్లి కోసము చేయి నరికేసుకోవడం అనేది నిజంగా మెయిన్ హైలైట్ అని చెప్పుకోవచ్చు. హీరోయిన్ క్యారెక్టరైజేషన్ ఏంటంటే మామూలుగా ఆమెకి ఇచ్చిన క్యారెక్టరైజేషన్ ప్రకారం మరీ అంత ల్యాగ్ చేయకుండా ఏంటంటే ఆమెను చూపించాల్సిన లెక్క ప్రకారమే చూపెట్టారు, కానీ మరి ఓవర్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కాకుండా ఆమెను చూపించాల్సిన సిచ్యువేషన్ ప్రకారమే చూపించారు.